వెల్కమ్ టు విజయవాడ సిబ్లింగ్స్. సో ఈరోజు మనం కంది పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ కంది పులుసు రెసిపీ మా అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మ రెసిపీ అనమాట. అప్పట్లో మట్టి కుండలో చేసుకునే వాళ్ళు కాబట్టి చాలా టేస్టీగా ఉండేది. సో ఈరోజు నేను అడిగాను కాబట్టి మా అమ్మ చేసి పెడుతున్నారు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీరా, వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 3 మిర్చి వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు తిప్పుకోవాలి. ఈ సైజ్ కట్ చేసుకున్న కంద ముక్కల్ని ఆనియన్స్లో వేయాలన్నమాట. సో నార్మల్గా అయితే బాయిల్ కూడా చేసుకొని వేసుకోవచ్చు విడిగా. మనం మీకు క్విక్గా ఇంకా త్వరగా అయిపోవాలంటే మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా టొమాటోని యాడ్ చేసి ఒక 3-4 టమాటో సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా టొమాటో మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఒక లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఇలా కర్రీలో పోసి ఒకసారి తిప్పుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. సో కంద పులుసు రెడీ. వేడివేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.